హెచ్డిఎఫ్సి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనము ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూస్తే కస్టమర్ ఐడి అని ఉంది కదా, మనకి ఇచ్చిన స్లిప్స్లలో ఉంటుంది అది ఇచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ కావాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పిన్ అనేది కూడా ఇస్తారు వాళ్ళు. ఆ పిన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ పిన్ అని ఉంది కదా, ఆ పిన్ అనేది మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. ఏ పిన్ తోటో అయితే మనం లాగిన్ అయ్యామో అది ఎంటర్ చేయాలి. తర్వాత న్యూ పాస్వర్డ్ పిన్ మనం ఏదైతే అనుకుంటున్నామో కొత్తది అది ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ అనేది చేయాలి కొత్త పాస్వర్డ్. ఈ విధంగా కన్ఫర్మ్ చేసి మనము కింద చెక్ బాక్స్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ అంటే మనకి పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నో థ్యాంక్స్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ప్లీజ్ లాగిన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మళ్ళీ కస్టమర్ ఐడి ఉందో మనది కస్టమర్ ఐడి అనేది ఇవ్వాలి. కస్టమర్ ఐడి ఇచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనము థర్డ్ పార్టీకి ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇదన్నమాట ప్రాసెస్. ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేసి మన డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మనకి డెబిట్ కార్డ్ ఇక్కడ పిన్ అనేది ఇస్తారు వాళ్ళు. ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఎక్స్పైరీ డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏటీఎం పిన్ అనేది మనకు స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్లలో ఉంటుంది అది. ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది, ఈ బటన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏ మొబైల్ నెంబర్ తోటి అయితే రిజిస్టర్ అయ్యామో ఆ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుంది ఓటీపీ. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. కంటిన్యూ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజెస్ మనము ఏదైతే కేటగిరీది చూస్ చేసుకుంటామో దానికి సంబంధించిన ఇమేజెస్ అనేవి వస్తాయి. ఏంటంటే మనకి క్యాప్చా ఏదో రోబోటిక్ టెస్ట్ అలాంటిది అనమాట ఇది. ఇక్కడ ఏదైతే మనము ఇమేజ్ చూస్ చేసుకుంటామో అది మన చాయిస్ అనమాట. మన ఇష్టం వచ్చిన ఇమేజ్ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ. ఇది వీల్ది తీసుకుంటున్నాను. కరెంట్ అథెంటికేషన్ మెసేజ్. ఇక్కడ ఏదో ఒకటి టైప్ అనేది చేయాలి. ఇక్కడ ఆల్రెడీ కరెంట్ పైన ఉంది కాబట్టి కరెంట్ అనేది టైప్ చేస్తున్నాను. టైప్ చేసి మనము తర్వాత నెక్స్ట్కి ప్రొసీడ్ అవుదాము. ప్రొసీడ్ టు స్టెప్ 2 అని ఉంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇవేంటంటే మనకి ఫర్దర్గా ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు మన పాస్వర్డ్ రికవర్ చేయడానికి అనమాట. ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి డియోడ్రెంట్ నేము, తర్వాత పెట్ నేము, ఇవన్నీ ఇచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఇచ్చేసి కంటిన్యూ కొడితే మనకి థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు.